మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు తన సిబ్బంది విద్యుత్ బిల్లు వసూలు కోసం వెళ్లారు. విద్యుత్ ఏఈ తిరుపతి రెడ్డితో పాటు అధికారులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ మహిళలపై అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్ చౌర్యం జరుగుతుందని, తాము ఆ గ్రామానికి వెళ్లి చర్యలు తీసుకున్నామని, ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రామాయంపేట ఏఈ తిరుపతి రెడ్డి గ్రామస్తులకు తెలిపారు. అసభ్యకరంగా ప్రవర్తించిండు, దానికి సమాధానం చెప్పంటున్నావు. సారీ చెప్పంటున్నావు, బహిరంగ సారీ చెప్పంటున్నావు. లేదంటే రోడ్డు మీద కూర్చుంటాము. గడ్డపారలు గొడ్డలు ఏమవుతుంది మీకు? గడ్డపారలు గొడ్డలు ఎందుకండి మీద లేవా? మస్తుకుంటే రాడు మీద ఆఫీస్ కోసం దాడి చేస్తారా? అదే మీరు ఏమంటారు? అందుకే మేము అరెస్ట్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు వచ్చిన ఆఫీస్ కు కష్టం కదా. ఇంట్లోకి వచ్చి మీటర్ వల్ల కొట్టడం, మళ్ళా ఏమంటాడు ఏమంటే ఇది అది మొత్తం 3 రంగుల చెడ్డే ఉంది. దౌర్జన్యం చేసిండు అని చెప్పి కేసు పెట్టుకోమంటున్నాం కదా. మిమ్మల్ని కదా మీరు ఆయన ఇవ్వండి పిటిషన్. మా మీద నా పేరు సుధాకర్, ఇంకా చెప్తాం మేము పేరు పెట్టుకోండి. ఆయన పిటిషన్ ఇవ్వమండి. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాండి. ఇదే అహంకారం వద్దని చెప్తున్నాము. జరుగుతుంటున్నావా? ఏం చేస్తావు? ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేపిస్తున్నావు కదా. అరెస్ట్ కాదు అంతే కదా. అంతే మరి రైతులను బయట పంపిస్తున్నారు కదా మీరు. ఏ గారు పిటిషన్ మా ఊరు ఎన్నికలు ఎన్నికలు చేసారు. ఇంకా డ్యూ ఉన్న వాళ్ళు ఏమంటే మాకు లిస్ట్ చూపించి చెప్పండు. 100% మేమైనా కాదు అవుతుంది. ఎందుకు మీరు టీం వచ్చినట్టు ఆయన ఒక్కడాలి. టీం వచ్చినా మేమన్నారు. టీం వచ్చిన 8 వాళ్ళు టైం కావాలి సార్ అంటే రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. ఆఫీస్కి వచ్చి మాట్లాడమంటే ఈరోజు ఆఫీస్కి వచ్చినాము. వచ్చి మాట్లాడితే మాకు డ్యూ ఉన్న బిల్లును ఈ కాగితాల రూపంగా ఇచ్చిండు. దీన్ని కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. నిన్నటికి వచ్చి బిల్లు కట్టమని చెప్పేసి వైర్ కట్ చేసిండు, డిస్కనెక్ట్ చేసిండు. ఎంతమంది చేసిండు అనేది ఊర్లో నా ఒక్కటి పరిస్థితి చెప్పుకోవడానికి ఎంతమంది అంటే నేను డైలీ లేబర్ను కదా. డైలీ లేబర్ను మీటర్ను అదేంది అది పాత మీటర్ అని చెప్పేసి కొత్త మీటరు తర్వాత తీసుకోవాలని చెప్పేసి పాత మీటర్లు తీసేస్తామని చూసి, కానీ ఆ పాత మీటర్ బిల్లు పే అయ్యేదాకా ఏమని చెప్పేసి మళ్ళీ వాడిని పెట్టేసిపోయారు. కలగొట్టడానికి విషయం అదే తిరిగి కొడితేనే అది పాతది ఓల్డ్ అన్నట్టు పాతది. సరే వాళ్ళు మీరు 12 పనులు ఒకరు నిలబొట్టినా నేను ముఖ్యమంత్రి గారు తమ్ముడు అయితే పోతాడా? కరెక్ట్ చేసేది ఏ చెప్పినాక ఆఫ్టర్ లైన్ చేసుకునేది మరి అయిపోయి ఫోన్ తీసుకోవాలి తీసుకోవాలి సమస్య లేదా అడున్న వైర్ చేపిస్తాడు. కొత్త వైర్ కావాలి, మంచి వైర్ కావాలి, మంచిది అది. లక్ష్మాపూర్ విలేజ్. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు.
మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్ కట్ చేసి మన ఆనం పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏ వారి దగ్గరనే ఉన్నది పాత మీటర్ తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ ఇంకోటి నిన్న నైట్ మా పిల్లలు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కమ్మటిపల్లెలు చదువుతారు మా ఇద్దరు పిల్లలు. నైట్ దీపంలో క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకు ఎగ్జామ్స్ ఉండే చదువుకొని బిడ్డ ఏడవకూర అని చెప్పేసి సంతాయించిన. అయినా ఇక్కడికి వచ్చినా కానీ సాల్వ్ కాలేదు నాది పని. ఎందు గురించి అంటే ఇంత అమౌంట్ కడితేనే నీకు కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వాలని అంటున్నాడు. ఎందు గురించి ఆయనకు ఉన్నది నీకు పై అధికారి ఎవరని అన్నా కానీ ఆయన ఏది రెస్పాన్స్ అవ్వట్లేదు. నా సాల్వ్ చేయాలని మేము మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నా. ఇది జరిగింది సార్. నేను రామగౌడ్ కొడుకును గత మాట్లాడారు కదా, మీకు కాల్ చేసినప్పుడు వచ్చి కలుస్తా అని చెప్పాను. ఊరు గురించే మాట్లాడుతున్నాను, అదే మాట్లాడుతున్నాను. అసలు అది ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. దానికి ఏమన్నా నాన్న చచ్చిపోయి కూడా 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దానికి బిల్ కట్టమంటే ఎక్కడికి వెళ్ళి కడతాం చెప్పండి. అక్కడ ఎవరు లేరు, లేని దానికి మీరు ఎట్లా కడతాం? మీకు వాడినట్టు కనిపిస్తున్నా ఇల్లే కూలిపోయింది. ఇప్పుడు చేస్తాం గొడవ, ఇప్పుడు చేస్తాము, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సిస్టమ్ విషయం వాళ్ళు అయితే అప్పుడు గొడవ అవుతుంది. గొడవ రికార్డ్ చేసుకుంటారు. ఏం చేసి మాకు సంబంధం ఉంటుంది. లక్ష్మాపురం చెప్తున్నావు కదా, లక్ష్మాపురం అంటున్నావు కదా. నా భాషకు చెప్పుకున్నది నీ భాషకు లక్ష్మాపురం అంటే జరిగిన దానికి ఇప్పుడు మేము అడిగిన ఇంతమంది దానికి మీ సమాధానం ఏంటి? ఏది రాదు. ఇప్పుడు బాధితులు 2025 గురువారం రోజు లక్ష్మాపూర్ గ్రామానికి విద్యుత్ బకాయిల వసూలు కోసం నేను, మా లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెను, జేఎల్ఎం తదితర సిబ్బంది అందరం కలిసి బిల్లుల వసూళ్లకు థెఫ్ట్ కేసు అమౌంట్స్ రియలైజేషన్ కోసము వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని థెఫ్ట్ కేసులు రియలైజేషన్ చేయించాము. కొందరు పేమెంట్స్ కట్టారు, కొందరు పేమెంట్స్ కట్టని వాళ్ళవి డిస్కనెక్షన్ చేస్తే దాని మీద కొంత అలిగేషన్స్ రావడం జరిగింది. ఆ అలిగేషన్స్ మూలంగానే ఈరోజు అందరూ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ఏఈ మీద పర్సనల్గా మాట్లాడము. ఆ తర్వాత అది అనని మాటలకి అనుకుంటూ ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి విధంగా ప్రెజర్ చేయడం జరుగుతుంది కొందరు వ్యక్తులు. నేనేమంటున్నానంటే ఎవరు నాకు జేషులుగా నేను నా డ్యూటీలో భాగంగానే నా డ్యూటీని నిర్వర్తిద్దామని చెప్పేసి నేను వెళ్ళి డిస్కనెక్షన్ చేశాం. అందులో ఉన్నాయి కొన్ని ఓఎస్ఆర్ సర్వీస్ ఉంటూ సప్లై వాడుతున్నాడు. అందులో కొన్ని ఒక ఓఎస్ఆర్ సర్వీస్ యూడీసీ సర్వీస్ ఉండగా దానికి 2 మీటర్లు సపరేట్గా తీసుకొని వాళ్ళ నాన్న పేరు మీద కానీ వాళ్ళ రిలేషన్స్ పేరు మీద ఉన్న మీటర్లకి థెఫ్ట్ కేసులకి పేమెంట్ కట్టమంటే మేము కట్టమని చెప్పేసిన వాళ్ళు మాట్లాడడంలో భాగంగా వీరు వారసులు కాబట్టి ఆ వారసులకు సంబంధించిన లింక్ సర్వీసులు పై డిపార్ట్మెంటు ఆదేశాల మేరకు అవి డిస్కనెక్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటు రోజు రోజుకు మాకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము మా డ్యూటీ నిర్వర్తిస్తున్నాము. ఇందులో పబ్లిక్ అందరూ రామాయణపేట పరిధి, మండల పరిధి, మున్సిపాలిటీ పరిధి ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు బిల్లులు సకాలంలో కట్టి థెఫ్ట్ కేసెస్ ఏమైనా ఉన్నా కానీ అది కూడా మాకు ఇన్ టైంలో కట్టేసి రెవెన్యూ మా ఎలక్ట్రిసిటీ రెవెన్యూని పెంచడానికి సహకరిస్తారు కదని చెప్పేసి ఈ విధంగా ప్రజలందరినీ వేడుకుంటున్నాం.